హాయ్ అండి. సండే మినీ బ్లాగ్ చూద్దామా. బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ బాగా ఒక గంట సేపు ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం తరగడి పేస్ట్ వేసుకుని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నానండి. దీంట్లో 2-3 స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నానండి. 2-3 స్పూన్లు పెరుగు అయితే సరిపోతుంది. నీట్గా కలుపుకోవాలండి. బాగా ముక్కకు పట్టేటట్టు నీట్గా కలుపుకున్న తర్వాత 2-3 గంటలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. దీని బిర్యానీలోకి ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, 2-3 స్పూన్లు నూనె వేసుకున్నానండి. అది హీట్ ఎక్కిన తర్వాత పట్టా, మొగ్గ, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్ మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకున్నాను. అవి బాగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం తరగడి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక టమోటా అయితే సన్నంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అవి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నంగా కట్ చేసి వేసుకున్నానండి. అవి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాకైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇది బాగా వేగాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుకు వేగాలండి. వేగుతూ ఉంది. బాగా వేగిన తర్వాత ఇదైతే బాగా ఎగుతూ ఉందండి. చూసారా, వాటర్గా ఉంది. ఆ వాటర్ అంతా ఇనిగిపోయి నూనె పైకి వచ్చేసరికి వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా నీట్గా వచ్చిందండి. ఆయిల్ తేలిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నానండి. నేను 3 గ్లాసులు అయితే బియ్యం అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం కలిపెట్టుకున్న తర్వాత 3 గ్లాసులకి 6 గ్లాసులు అయితే వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసాను. రుచికి ఉప్పు అయితే చూసుకొని ఇప్పుడే వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ వేయడానికి కుదరదు. మూత అయితే పెట్టుకొని సిమ్లో పెట్టేసుకున్నానండి. ఈ బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు పెరుగు పచ్చడి చూద్దామండి. పెరుగు వేసుకున్నానండి. ఆ పెరుగు బాగా గడ్డగా ఉంది కాబట్టి జీలకొట్టుకుంటున్నానండి. బాగా జీలకొట్టుకున్న తర్వాత కొంచెం దాంట్లో అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మరి గట్టిగా ఉంటే బాగోదు కదా అని వాటర్ వేసుకుంటున్నాను. దానికి రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకున్నానండి. సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. బాగా సన్నగా ఉంటే టేస్టీగా ఉంటుందండి. బాగా కలిపెట్టుకున్నారు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇది జీలకర్ర పొడి అండి. చాలా ఎక్కువైపోద్దని మళ్ళీ తీసుకొని ఒక పించాపు జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. బాగా గట్టిగా అయిపోతుంది. పెరుగు పచ్చడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ సంగతికి వచ్చి చూస్తే బిర్యానీ ఉడుకుతూ ఉందండి. ఒకసారి కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు చూసుకోండి ఉప్పు సరిపోయిందేమో. ఇప్పుడు మూత పెట్టేసి ఉడుకుతూ ఉందండి. ఉడికిన తర్వాత ఇంకొకసారి కలిపెట్టుకోండి. కింద అడుగేమైనా మాడుతుందేమో ఇంకొకసారి కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు కలిపెట్టుకున్న తర్వాత 4 పక్కల కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మొత్తానికి అయిపోయింది. ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత దాని మీద అయితే ఏదైనా బరువుగా ఉండేదైతే పెట్టాలండి. నేను రోకల బండ అయితే పెట్టాను. ఇప్పుడు బిర్యానీ అయిపోయిందండి. చూసారా ఎంత పొడిగలాడుతూ ఉందో. మనం వాటర్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.